ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ కాదు అని మీరు చెప్పారు. సో ప్రకాష్ రాజ్ యాంటీ బీజేపీయా, యాంటీ మోడీయా? అయితే ఎందుకు? వాట్స్ యువర్ మోస్ట్ సీరియస్ అబ్జెక్షన్ విత్ బీజేపీ? ఎందుకంటే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. ఎవడు గవర్నమెంటో, ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, నేను ఆయనకు ఓటేసినా ఓటేయకపోయినా ఆయన నా ప్రైమ్ మినిస్టర్ కదా. అంతే కదా. భారతీయ జనతా పార్టీకి నేను నచ్చకపోయినా వాళ్ళకే హైయెస్ట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా. అంతే కదా. బట్ ప్రశ్నించేది వాళ్ళనే ప్రశ్నించాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ సెంట్రల్లో ఉంది, నేను వాళ్ళకి ప్రశ్నిస్తాను. కారణం తెలంగాణలో ఎవరున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. మొన్న యూనివర్సిటీ స్పేస్ని రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకుంటే గొంతెత్తి మాట్లాడేది ఎవరు? అప్పుడు యాంటీ కాంగ్రెస్ అని నేను. మొన్న కర్ణాటకలో అంత క్లోజ్ అయిన నాకు చాలా ఇష్టమైన నాయకుడు సిద్ధరామయ్య గారు దేవనహళ్ళి ఫార్మర్స్ది 10700 ఏకర్స్ తీసుకుంటే ఢిల్లీ దాకా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దాకా వెళ్ళి రాహుల్ గాంధీ గారితో కొట్లాడి తీసుకొచ్చి ఎగెయిన్స్ట్ ద గవర్నమెంట్ ఫైట్ చేసి రైతుల కోసం పోరాడింది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అక్కడ? కేరళలో సిపిఐఎం ఉన్నప్పుడు రీసెంట్గా మన వయనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగితే అక్కడున్న ట్రైబల్స్ విలేజెస్ నిరాశ్రితులు అయిపోతే అక్కడ స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చి ఈఎంఐ కట్టాలంటే వాళ్ళ తరపున పోరాడి సిపిఐఎం ఎగెయిన్స్ట్గా ఫైట్ చేసి దాన్ని మన్నా చేయాలి మీరు ఫైట్ చేసింది ఎవరు? అది మీకు అన్ని గుర్తురాదు. మన తూతుకుడిలో షూటింగ్ జరిగితే ఏడీఎంకేనే కదా చేస్తున్నది, తప్పని మాట్లాడింది ఎవరు? హూ ఐఎమ్ అగెయిన్స్ట్ అన్ ఎస్టాబ్లిష్మెంట్. దట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఎ పబ్లిక్ ఇంటెలెక్చువల్. దట్ ఈస్ లాట్ మోడ్ పబ్లిక్. మనకి ఎప్పుడు వస్తే మాకేంటండి, మా డబ్బు. నేను బేసిక్లీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ నాగేశ్వరరావు గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజకీయం చేయాల్సింది ప్రజలు, పని చేయాల్సింది నాయకులు, ఎన్నుకున్న ప్రతినిధులు. ఎన్నుకున్న ప్రతినిధులు రాజకీయం చేస్తూ జనాలు పని చేయమంటే ఎలా? ఇది ఎలా మారింది? ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్సు జనాలకి మోసపోయి ఒక మూర్ఖుడిని ఎన్నుకున్న హక్కు ఉంది. 5 సంవత్సరాలతో మళ్ళీ దింపుతాం మనం. బట్ మీరు ఎన్నుకున్న తర్వాత పని చేయాల్సింది మీ హక్కు, మీ బాధ్యత. మీరెవరు రాజా పాలిటిక్స్ చేయడానికి? వీ ద పీపుల్. నా గురువు గారు నేర్పింది అదే. అండ్ మీడియా, అన్ ఆర్టిస్ట్, అ సిటిజన్ షుడ్ బి అన్ ఎటర్నల్ అపోజిషన్. ఇంకెవడినో గద్దెక్కించడానికి కాదు ఈ పోరాటం. మీరు ఇప్పుడు బీజేపీని క్వశ్చన్ చేస్తున్నామంటే కాంగ్రెస్ని జనాలు ప్రశ్నించడం వల్లే కదా మీరు వచ్చారు. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని ప్రశ్నించడం ఏంటి? వాళ్ళు లేదు కదా పవర్లో. దానికి జనం వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ ఓటుని వేసి వాళ్ళని దింపి మీకు 10-15 సంవత్సరాల నుంచి కూర్చోబెట్టారు కదా. ఐ హ్యావ్ టు ఆస్క్ ద సిస్టమ్. ఆస్క్ ద సిస్టమ్ అనగానే నువ్వు హిందూ ధర్మాన్ని ప్రశ్నిస్తావు, నరేంద్ర మోదీని బీజేపీని ప్రశ్నిస్తావయ్యా. బికాజ్ యు ఆర్ ఆన్సరబుల్, యు ఆర్ అకౌంటబుల్. ప్రశ్న అడిగితే ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. నువ్వెందుకు అడుగుతున్నావు ప్రశ్నలా? అండ్ జర్నలిజం కానీ ప్రజలు కానీ అడిగే ప్రశ్నలు, ఆల్ క్వశ్చన్స్ ఆర్ రెలవెంట్. అది తప్పైతే సమాధానం ఇస్తూ ఆ ప్రశ్న తప్పని చెప్పు. కానీ ప్రశ్నించడానికి నువ్వెవడో అని అడిగే హక్కు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ లేదు.